డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ గురించి తెలుసుకుందాం. యాక్టివ్ వాయిస్ సెంటెన్సెస్ను ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మార్చాలి అనేది క్లియర్గా సింపుల్గా స్ట్రక్చర్ ఆధారంగా నేర్చుకుందాం. ఇంతకుముందు వీడియోలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అలాగే స్టేట్మెంట్స్ రెండు ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇప్పుడు సింపుల్ ఫ్యూచర్, సో భవిష్యత్తులో జరిగేటువంటి భవిష్యత్తులో చేయబోయే పనుల గురించి మనం తెలపడానికి ఫ్యూచర్ టెన్స్ను వాడతాం. దాంట్లో సింపుల్ ఫ్యూచర్కి సంబంధించి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్టు ప్లస్ షల్ కానీ విల్లు, వీటితో పాటు మే కానీ కెన్ కానీ అలాగే షుడ్ కానీ అలాగే మస్ట్ కానీ ఇలాంటి యాక్సిలరీ వర్బ్స్ వస్తు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఈ విధంగా స్ట్రక్చర్ ఉంటే వీటిని ప్యాసివ్లోకి ఎలా మార్చాలి? ప్యాసివ్ వాయిస్ మామూలు ఆబ్జెక్ట్ ఏమవుతుంది అంటే సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ ఇక్కడికి వచ్చేందుకు సబ్జెక్ట్ అవుతుంది. షల్లు ఆర్ విల్లు ఆర్ మే లేదా కెన్ లేదా షుడ్ లేదా మస్ట్ ప్లస్ బి ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ ఆబ్జెక్ట్ ఈ విధంగా మనం మారుస్తాం. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. ఇక్కడున్న ఆబ్జెక్టు ఇక్కడికి వచ్చేందుకు సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడున్న సబ్జెక్టు ఇక్కడికి వచ్చేందుకు ఆబ్జెక్ట్ అవుతుంది. సో జనరల్గా మనం గమనిస్తే సబ్జెక్టు వచ్చేసి ఐ లేదా వి వచ్చినప్పుడు మనం ఏం వాడతామంటే షెల్ను వాడతాం. షెల్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ను ఆక్సిలరీ వర్బ్ను వాడతాం. మిగతా అన్నింటికి విల్లు వాడతాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వెన్ ద సబ్జెక్ట్ ఈజ్ ఐ ఆర్ వి, సో ద ఆక్సిలరీ వర్బ్ను మనం షెల్గా యూజ్ చేస్తాం. హెల్పింగ్ వర్బ్ను షెల్ని యూజ్ చేస్తాం. మిగతా వాటికి విల్లుని యూజ్ చేస్తాం. ఇంకా వీటికి ఇక్కడ మే క్యాన్ షుడ్ వీటికి ఏం మనము జనరల్గా యూజ్ చేస్తాం. సో ఎగ్జాంపుల్ గమనిద్దాం. మళ్ళీ ఇక్కడ బై అనేటువంటి ప్రిపోజిషన్ వాడాం. అన్ని వర్బులకు బై అనేది వాడాం. జనరల్గా మనం స్ట్రక్చర్ ఫ్రేమ్ చేసేటప్పుడు రాసుకున్నాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక్కొక్క వర్బుకు ఒక ఎగ్జాంపుల్ గమనిస్తూ రాస్తూ వద్దాం. I shall write the test. యాక్టివ్ వాయిస్ దీని ప్రకారం డివైడ్ చేద్దాం. ఐ ఈజ్ సబ్జెక్ట్, షెల్ అనేటువంటి వర్బు వచ్చింది. దీంతో పాటు V1 అండ్ దిస్ ఈజ్ ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్ట్ నౌన్ వచ్చింది కాబట్టి అది సబ్జెక్ట్గా మారేటప్పుడు అదే పేరే వస్తుంది, ద టెస్ట్. కేవలం ఐవి వచ్చినప్పుడు మాత్రమే షెల్ వాడాలి అని చెప్పాం. సో మిగతా వాటికి ద టెస్ట్ విల్ బీ, విల్ రాసాం అన్నిట్లో. తర్వాత బి, తర్వాత V3 రైట్, రోట్, రిటర్న్ బై. ఐ అనేటువంటి సబ్జెక్ట్ ఇక్కడికి వచ్చేందుకు ఆబ్జెక్ట్గా మారుతుంది కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ రాస్తున్నాం. ఇక్కడ ఆబ్జెక్ట్గా మారుతుంది కాబట్టి మీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఇది ప్యాసివ్ వాయిస్. ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం. ఎగ్జాంపుల్ 2 మేతో రాద్దాం. మే అనేటువంటిది హీ మే పే ద ఫీ. యాక్టివ్ వాయిస్. హీ అనేది సబ్జెక్ట్, దీని ప్రకారం పే V1, ద ఫీ
ఆబ్జెక్ట్. దాని ప్రకారం మనము ప్యాసివ్లోకి మార్చాలి. ద ఫీ అనేది నౌన్ కాబట్టి ద ఫీ. మే వచ్చినప్పుడు ఏం రావాలి? మే ప్లస్ బి. మే బి. పే అనేటువంటిది ఏ విధంగా మారుతుంది? V3 పెయిడ్. ఇక్కడ మే వచ్చినప్పుడు మనం ఏం వాడతాం? మే ప్లస్ బి వాడతాం. మే బి పెయిడ్ బై. సబ్జెక్టు ఆబ్జెక్ట్గా మారుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ హీ కాబట్టి హిమ్. ప్యాసివ్ వాయిస్. నౌ వీఆర్ టేకింగ్ ఎగ్జాంపుల్ 3 విత్ కెన్తో ఒక ఎగ్జాంపుల్ రాద్దాం. దే కెన్ స్పీక్ ఇంగ్లీష్. యాక్టివ్ వాయిస్. డివైడ్ చేద్దాం. దే సబ్జెక్ట్, V1 ఆబ్జెక్ట్. కెన్ వస్తే ఏం రావాలి? ప్యాసివ్లో క్యాన్ బీ. సో ఆన్సర్ మనం గమనిస్తే ఇంగ్లీష్ అనేటువంటిది ఆబ్జెక్ట్, దాన్ని సబ్జెక్ట్గా మారుస్తే నౌన్ కాబట్టి ఇంగ్లీష్. కెన్ వచ్చింది కాబట్టి మనము కెన్ తర్వాత ఏం రాసుకుంటాం? బి. క్యాన్ బీ. స్పీక్ అనేది V1 స్పీక్, స్పోక్, స్పోకెన్. బై తర్వాత ఆబ్జెక్ట్, ఇక్కడ సబ్జెక్టు దే వచ్చింది కాబట్టి దెమ్. క్యాన్ బీ స్పోకెన్ బై దెమ్. ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 తీసుకుందాం. మస్ట్. సో షెల్తో రాసాం, విల్తో రాసాం, మే, కెన్, షుడ్ తీసుకున్నాం. ఇప్పుడు షుడ్తో మనము రాద్దాం. దే షుడ్ ఇన్వైట్ అస్. యాక్టివ్ వాయిస్. ఫస్ట్ డివైడ్ చేద్దాం. దే సబ్జెక్ట్, షుడ్ ప్లస్ V1 ఇది ఆబ్జెక్ట్. అస్ అనేది ఆబ్జెక్ట్ వచ్చింది, అది సబ్జెక్ట్గా మారేలకు అస్ అనేటువంటి ప్రొనౌన్ ఇక్కడికి వచ్చేకి ఏమవుతుందంటే వి. వీ షుడ్. షుడ్ వచ్చినప్పుడు ఏం రావాలి? ప్యాసివ్లో షుడ్ ప్లస్ బి. వీ షుడ్ బీ ఇన్వైట్, ఇన్వైటెడ్. వీ షుడ్ బీ ఇన్వైటెడ్ బై దెమ్. ఇది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ మస్ట్ది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. We must follow the rules. We must follow the rules. Active voice. We is the subject, follow is the V1, the rules object. సో మస్ట్ వచ్చినప్పుడు మనకి ఏముండాలి? మస్ట్ ప్లస్ బి. ఇక్కడ మస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ మస్ట్ ప్లస్ బి. సో ద రూల్స్ మస్ట్ బి. V3 రావాలి. ఫాలోడ్ బై. వి అనే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఇది ఆబ్జెక్ట్గా మారితే అస్. ప్యాసివ్ వాయిస్. ఈ విధంగా మనకు సింపుల్ ఫీచర్లో మనం స్ట్రక్చర్ పైన ఐడియా ఉంటే సో వీ కెన్ చేంజ్ ఈజీలీ ఫ్రమ్ యాక్టివ్ వాయిస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. ఇన్ ద నెక్స్ట్ వీడియోలో సింపుల్ ఫీచర్ సంబంధించి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ను యాక్టివ్లో నుంచి ప్యాసివ్లోకి ఎలా మార్చాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మనకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అన్ని టెన్స్లలో వచ్చేసి ప్లేలిస్ట్లో క్లియర్గా ప్రతి టాపిక్ పైన ప్లేలిస్ట్లో ఉంటాయి. సో మీరు గమనించవచ్చు. So that's all today's class.